హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తెమ్మ సార్ అని పిలవచ్చు అన్నయ్య అని కూడా పిలవచ్చు మీ అందరికి FA1 తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ హిందీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ముందుగా క్వశ్చన్స్ చెప్పడానికన్నా ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది లాంగ్వేజ్ కదా. ఈ రెండు లాంగ్వేజ్ కి కూడాను ఏం చేస్తున్నారంటే మనకి ప్రతి లెసన్ ఉంటుంది కదా, లెసన్ కి సంబంధించిన సారాంశము చాలా బాగా వస్తాయి, ఆన్సర్స్ చాలా బాగా రాయొచ్చు. లెసన్కి సంబంధించి మొత్తం ఎవరెవరైతే పాత్రలు ఉంటారో వాళ్ళ గురించి డీటెయిల్గా మనకు ఒక్కసారి స్టోరీ వినిస్తే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఎక్సలెంట్ చేసొచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి అయితే ఇదే బెస్ట్ ప్రిన్సిపల్. నేను ఇంకొక రకంగా చెప్పాలంటే ఒకసారి సారాంశం నేర్చుకుంటే చాలు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ పెట్టచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్ అవసరమైతే 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్దామా. ముందుగా ఇది రామాయణకి సంబంధించినంత వరకు కూడాను ముందుగా రామాయణంలో ఈసారి ఇది లాస్ట్ ఇయర్దే కదా, సో దీంట్లో రామాయణ ప్రాశస్తము, సీతారామ కళ్యాణము యాజ్ వెల్ యాజ్ రామాయణం ఆధారంగా విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని నిరూపించడానికి ఉన్నాయి కదా. ఈ 3 క్వశ్చన్స్ కూడా చూసుకోండి, చాలా సెట్ అయిపోద్ది. అన్నిటికన్నా మించి ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి బాలకాండలో ఉన్నాయి, సో అందుకే ఈ బాలకాండ రిలేటెడ్గా ఈ క్వశ్చన్స్ అనమాట. ఒకసారి బాలకాండ మొత్తం స్టోరీ అంతా తెలుసుకోండి, ఎక్సలెంట్గా అయిపోద్ది. డన్. ఇది అయిపోయిన తర్వాత మనకు ప్రక్రియ నుండి ఎలా లేదన్నా సరే ఒక క్వశ్చన్ రావాలి కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ కొన్ని లెసన్స్ ఉన్నాయి కదా, దీంట్లో కథానిక, కథ, వ్యాసం ఇవి నేర్చుకుంటే చాలు మనకు బాగుంటుంది. ఇది అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది ప్రత్యక్ష దైవాలకు సంబంధించి ఏది కథ అయినా సరే ఒకటో గుర్తుపెట్టుకో, సారాంశం నేర్చుకొని దాంట్లో ఒక పాత్ర యొక్క వ్యక్తిత్వం చెప్పే, మూడోది నువ్వే ఆ పొజిషన్లో ఉంటే ఎలా చేసుకుంటావు అనుకుని చెప్పిన క్వశ్చన్స్ ఉంటాయి, అంతకుమించి ఇంకేం లేవు. అది నువ్వు ప్రత్యక్ష దైవాల్లో ఈ క్వశ్చన్స్ తీసుకున్నా, సో చూడండి ప్రత్యక్ష దైవాలు తీసుకున్నా, లేదు నేను బతుకగంప తీసుకున్నా, బతుకగంపలో చూడండి ఎల్లమ్మ వ్యక్తిత్వము, బాటి భాగం ఆధారంగా ఆవిడ గొప్పతనము, సృజనాత్మకతలో అయితే కష్టాలు కుంగిపోకుండా ఈ క్వశ్చన్. ఇది దాని తర్వాత శతక మధురంలో అయితే వ్యక్తుల యొక్క నైతిక విలువలు, శతక మధురం ఇలాంటి క్వశ్చన్స్ ఓకేనా. అండ్ అన్నిటికన్నా మించి లాస్ట్గా చూడండి, సో దిస్ ఇస్ ద సృజనాత్మక ఉపన్యాసకాల నుండి ఈ క్వశ్చన్స్ ఇవి మేజర్ కూడా. అయితే నేనేం చెప్తున్నానంటే కరపత్రము, వ్యాసము, అదే రకంగా ఒక లాంగ్ ఆన్సర్ రాసే ఫార్మాట్స్ మీద జస్ట్ ఫోకస్ చేయండి, పనులు అయిపోతే. నేను ఎలాగో వీటి మీద ఒక మ్యారథాన్ తీసుకుంటాను కదా, చాలా బాగా వీటన్నిటికీ కాడున ఆన్సర్స్ ఒకసారి చేసుకుంటాను. లేదు మీ దగ్గర ఉన్న ఆన్సర్స్ మీరు నేర్చుకుంటారంటే ముందు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోండి. ఇవి అయిపోయాక మనం ఇంక ఏ క్వశ్చన్స్ చదివినా సరే సెట్ అయిపోతుంది. వీటితో పాటుగా మనం ఒక్క పని చేయాలి, కవిపరిచయం. సో ప్రత్యక్ష దైవాల కవిపరిచయం మాత్రం విడిచిపెట్టకండి. అండ్ శతక మధురంలో ఏవైతే స్టార్ గుర్తు ఉన్నాయి పద్యాలు వాటన్నిటిని నేర్చేసుకుంటే బెటర్ ఓకేనా. ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కాదు, మనకి ఎలా చూడండి పద్యంలో ఫస్ట్ లెసన్ మనకి మిగిలిన లెసన్స్ వర్సెస్ శతక మధురం నుండి ఇస్తున్నాడు కాబట్టి నా యొక్క హంబల్ రిక్వెస్ట్ శతక మధురం నుండి అన్ని నేర్చేసుకుంటూ వెళ్ళిపోండి, మనకి ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది విషయం అంతా కూడా ఓకే. ఇక్కడతో మనకి తెలుగు అనేది కంప్లీట్ అయింది. ఈసారి నెక్స్ట్ హిందీ కదా, హిందీకి సంబంధించి కూడాను నేను ఎప్పుడు ఫాలో అయ్యేది ఇదే, ఇంతకు మించి నేను ఇంకెక్కువ ఫాలో అయ్యాను హిందీకి సంబంధించి. ఫస్ట్ హిందీకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సారాంశం ఏదైతే ఉందో ఆ లెసన్కి సంబంధించి సారాంశం నేర్చుకుంటే చాలు. ఉన్న 4 సారాంశాలు. ఒకటి మనకి ఫస్ట్ బర్స్తే బాదలు ఓకేనా, బర్స్తే బాదల్, దాని తర్వాత హమ్ భారత్వాసి, దాని తర్వాత ఈద్గాహ్, దాని తర్వాత లోక్గీత్ ఓకేనా. ఈ 4 తప్పే ఇంకేం లేవు ఓకే. హ్యాపీగా ఇవి నేర్చుకుంటే చాలు మనకు పనులు అయిపోతాయి. ఈ 4కి సారాంశాలు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి కొన్ని కవిపరిచయాలు ఉన్నాయి. కవిపరిచయాల్లో ఒకటే గుర్తుంచుకో, ఆర్పి నిశంకు, సుమిత్రానంద్ పంత్కు, అట్ వెల్ యాజ్ దినకర్. సో వీటిని నేర్చుకుంటే చాలు, అర్థమైంది కదా. సారాంశాల్లో భారతబాదులు, హమ్ భారతవాసి ఈ రెండు కూడాను మనకి ఒకటి పోయం బేస్డ్ లెసన్స్, ఇంకొకటి లాంగ్ ఆన్సర్, సో పారాగ్రాఫ్ బేస్డ్ లెసన్స్. ఇంకొక రకంగా చెప్పాలంటే గద్యభాగము, పద్యభాగము ఇవి. అయితే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈద్గాహ్ కానీ బర్స్తేబాదులు కానీ, ఇది మీ సీనియర్స్ లాస్ట్ ఇయర్ కూడా రాసేటప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్లో 8 నుండి ఎక్కువగా రావడానికి చాయిస్ ఉంటాయి, నేర్చేసుకుంటూ పని అయిపోద్ది. యాజ్ వెల్ యాజ్ ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ అని అడుగుతావా, సో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూసుకుందామా. ఒక్కొక్క లెసన్కి సంబంధించి ఒక్కొక్కటి దాని సిచ్యువేషన్కి వెళ్దాం. సో శాంతికి రాహమే ఈ క్వశ్చన్స్, లోక్గీత్లో ఈ క్వశ్చన్స్, ఈద్గాహ్లో ఈ క్వశ్చన్స్, దాంతోపాటు బర్స్తే బాధలు, సో ఇవి చిన్న క్వశ్చన్స్, అండ్ హమ్ భారత్వాసిలో ఈ క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే చాలు మనకి చాలా కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్, దాంట్లో పీడిఎఫ్ అనేది పోస్ట్ చేస్తున్నా. అయితే క్వశ్చన్స్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఇచ్చిన క్వశ్చన్స్ ఓకే. లాస్ట్ ఇయర్ ఇవే క్వశ్చన్స్ చదువుకున్నాం, ఈ ఇయర్ కూడా ఇవే క్వశ్చన్స్ చదువుకున్నాం. క్వశ్చన్స్లో పెద్ద చేంజ్ ఉండదు, కానీ రాసే ఆన్సర్లో క్వాలిటీ ఉండాలి, ప్రజెంట్ చేసే విధానంలో చాలా బాగుండాలి. లాంగ్వేజ్ కదా అది మెయిన్గా చూస్తారు. అండ్ గ్రామటికల్గా వీలైనంత వరకు కరెక్ట్గా ఉండడం ట్రై చేయండి. నేనే కనుక ఒక స్టార్ట్ చేస్తే హిందీకి సంబంధించి గ్రామర్ అనేది పర్ఫెక్ట్ అయిపోతా.
దాని తర్వాత 4 మార్క్స్ కోసం కష్టమో నష్టమో ఇప్పుడే నేర్చేసుకుంటా. సో సగం లెసన్స్ అయినా పెండింగ్ కంప్లీట్ అవుతాయి. ఇది నా స్ట్రాటజీ. సరేనా? ఎవరికైనా ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇంకా ఏదైనా పీడిఎఫ్స్ కావాలి, ఇంకేమైనా అడగాలంటే కింద అడగండి. అండ్ అన్నిటికన్నా మించి ఇంకేదైనా సపోర్ట్ కావాలా ఒకసారి అడగండి. సో నేను మీకున్నది మీకు హెల్ప్ చేయడానికే, మీ బ్యాచ్‌కి హెల్ప్ చేయడానికే హ్యాపీగా హెల్ప్ చేస్తా. సరేనా? బాయ్.